నోట్ వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్, డీటెయిల్డ్ నోట్ అయితే ఆల్రెడీ ఇచ్చాము. ప్లస్ ఇంకోటి మా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అందులో ఐ థింక్ వీ హ్యావ్ అందరి నంబర్స్ ఉన్నాయి. ఎనీథింగ్ ఇంపార్టెంట్ వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాం ఎలాగో. యా, సో అందరికీ నమస్కారం. బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి ఓసారి ఏ రకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది, అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఈ మధ్యకాలంలో మేము పొలిటికల్ పార్టీస్తో పెట్టిన మీటింగ్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లతో పెట్టిన మీటింగ్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ ఇచ్చిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మరొకసారి నమస్కారం. మీకు తెలుసు, బద్వేలు ఉప ఎన్నిక గురించి ఎలక్షన్ కమిషన్ 28న ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు మరి బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రాజంపేట సబ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కేతన్ గార్గ్ అని, ఆయన రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఆయన కూడా ఇవాళ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. మేము కూడా అఫీషియల్గా గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. స్క్రూట్నీ 11వ తేదీ జరుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న రిటర్నింగ్ ఆఫీసరు, జిల్లా అధికారులు, వీళ్ళందరూ పోలీస్ అధికారులు అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పొలిటికల్ పార్టీస్ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికకు సంబంధించి కోవిడ్ నియమావళి ఏ రకంగా ఉంది అనే విషయాన్ని పర్టికులర్గా చెప్పడం కోసం, అలాగే ఈ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్న వాళ్ళు, పొలిటికల్ పార్టీస్ ఇవ్వాల్సిన నోటిఫికేషన్స్, వీటి గురించి కూడా మనం నిన్న పొలిటికల్ పార్టీస్కు తెలియజేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా వారందరూ కూడా ఈ ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు, అలాగే ఎలక్షన్ కమిషన్ ఏదైతే నియమ నిబంధనలు నిర్దేశించిందో వాటిని తప్పనిసరిగా పాటిస్తామని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కోవిడ్కి సంబంధించి ఇప్పుడు మనము ఈ ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో, స్కూటర్ ర్యాలీస్ కానీ, బైక్ ర్యాలీస్ కానీ, లేకపోతే ఇతర ప్రొఫెషన్స్ కానీ, వాటినన్నింటినీ నిషేధించడం జరిగింది. అలాగే నామినేషన్ సందర్భంలో క్యాండిడేట్తో పాటు ఒకరే వెళ్ళి నామినేషన్ వేయాల్సి ఉంటుంది. వితిన్ 100 మీటర్స్ రేడియస్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రెమిసెస్కి 3 వెహికల్స్ కంటే ఎక్కువ కూడా అలౌ చేయరు. ఇవన్నీ కూడా ఈ కొత్తగా కండిషన్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే ఇండోర్ ప్లేసెస్లో ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటే 200 మెంబర్స్కి మించి పెట్టుకోవడానికి వీల్లేదు. అలాగే అవుట్డోర్ పబ్లిక్ మీటింగ్ ఏదైనా పెట్టుకుంటే 1000 మెంబర్స్కి మించి పెట్టుకోవడానికి వీల్లేదు. దానికి సంబంధించి నిన్న జిల్లా అధికారులకు, పోలీసు శాఖ కూడా మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవుట్డోర్ మీటింగ్స్ ఏదైనా ఉన్నప్పుడు దాని చుట్టూ బ్యారికేడింగ్, కార్డన్ చేసి పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. సో దట్ ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ మెయింటైన్ చేసేందుకు వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు. ఈ కార్డన్ చేసిన దానికి తర్వాత ఏదైనా బ్యారికేడింగ్, వీటి ఖర్చు కూడా కన్సర్న్డ్ ఏ పొలిటికల్ పార్టీ అయితే ఎవరైతే ఆ మీటింగ్ పెట్టుకుంటున్నారో వారికి అకౌంట్లోనే యాడ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దీంతోపాటు ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్కి 5గురికి మించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి అవకాశం లేదు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, చిన్న చిన్న వీధిలో, వార్డ్స్లో స్ట్రీట్ మీటింగ్స్ 50 మెంబర్స్కి మించి ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా మనం కోవిడ్ దృష్టిలో పెట్టుకొని పొలిటికల్ పార్టీస్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ కండిషన్స్ అన్నీ ఫాలో అవుతామని వాళ్ళు కూడా మాకు తెలియజేశారు. మనకు ఈ కోవిడ్ ఉన్న టైంలో ఎక్కువ మంది గుమిగూడడం వల్ల ఇది డిసీజ్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఇది కాకుండా మోడల్ కోడ్కు సంబంధించి ఏవైతే స్టాటిక్ టీమ్స్ కానీ, సర్వైలెన్స్ టీమ్స్ కానీ, తర్వాత బార్డర్ చెక్ పోస్టులు కానీ, వీటన్నిటినీ కూడా ఆల్రెడీ జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. నిన్న పోలీస్ అధికారులతో కూడా జరిపిన మీటింగ్లో కూడా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చెక్ చేయడం జరుగుతూ ఉందని కూడా మాకు చెప్పారు. ఒక 8 టాస్క్ ఫోర్స్ టీంలు, ఒక 21 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, ఒక 3 వీడియో వ్యూయింగ్ టీమ్స్, ఒక 4 ఎలక్షన్ ఎక్స్పెండిచర్ టీమ్స్ కూడా, మానిటరింగ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు మోడల్ కోడ్ను పర్యవేక్షించేందుకు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ ఎక్స్పెండిచర్ను పర్యవేక్షించేందుకు కూడా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది.
బ్రాడ్గా దీస్ ఇంతగా పోలింగ్ స్టేషన్స్ గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందే మేము చెప్పాము. 272 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అడిషనల్గా ఇంకొన్ని పోలింగ్ స్టేషన్స్ అంటే ఇప్పుడు పోలింగ్ ఈ కోవిడ్ను దృష్టిలో పెట్టుకొని 1200 కంటే ఎక్కువ మంది ఎక్కడైనా ఓటర్లు ఉంటే కొత్త పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయమని చెప్పాము. దానిలో భాగంగా ఇంకొక 9 పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయి. ఈ టోటల్ పోలింగ్ స్టేషన్స్తో కలుపుకుంటే 272 ఒరిజినల్ పోలింగ్ స్టేషన్స్, 9 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కలుపుకుంటే 281 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. వీటికి సంబంధించి దాదాపు 700 ఈవీఎంస్ మేము ఆల్రెడీ జిల్లాకు అందజేయడం జరిగింది. అవన్నీ కూడా టెస్ట్ చేశారు. అంటే మామూలుగా దాదాపు మనకి 300 అనుకున్నా కూడా 600 పైగా ఆల్మోస్ట్ 700 ఈవీఎంస్ వరకు మేము అంటే వీవీప్యాట్స్, ఈవీఎంస్ అంటే బ్యాలెటింగ్ యూనిట్, కంట్రోల్ యూనిట్స్ అన్నీ కూడా ఫస్ట్ లెవెల్ చెకింగ్ కంప్లీట్ అయిపోయి బ్యాటరీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈవీఎంస్కి సంబంధించి కానీ ఇతర బడ్జెట్కి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. 50% పోలింగ్ స్టేషన్స్లో మనం వీడియో అది లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఒక 30 వరకు ఉన్నాయి. బట్ హవెవర్ జిల్లా కలెక్టర్ గారికి మేము అలాగే రిటర్నింగ్ ఆఫీసర్కు ఈ 281 పోలింగ్ స్టేషన్స్లో అట్లీస్ట్ ఒక 150 పోలింగ్ స్టేషన్స్ వరకు ఎక్కడెక్కడైతే వాళ్ళకి చిన్న చిన్న సమస్యాత్మకమైన గ్రామాలుగా ఉన్నాయో, లేకపోతే ఎక్కడైతే ఈ హైపర్ క్రిటికల్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం తప్పనిసరిగా లైవ్ వెబ్ స్ట్రీమింగ్ చేయమని చెప్పాము. మోర్ దాన్ 140 పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్ స్ట్రీమింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకొక 2 ముఖ్యమైన అంశాలు మనం ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి చెప్పడం జరిగింది. ఏంటంటే ఒకటి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్న ఈ చేంజెస్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒకటి. తర్వాత రెండవది, ఇంతకుముందు కూడా లాస్ట్ మేము మీకు తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ కోవిడ్ అఫెక్టెడ్ పాజిటివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కానీ, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు కానీ, అలాగే 80 ఇయర్స్ అండ్ అబవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది 80 అండ్ అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 80 అండ్ అబవ్ ఉన్న వాళ్ళు 3837 మంది ఉన్నారు. 3837 మంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 3902 మంది ఉన్నారు. వీళ్ళు ఒకవేళ వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలనుకుంటే వాళ్లకు ట్రాన్స్పోర్టేషను ఇవి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు రావడానికి వీలు కాని పక్షంలో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన 5 రోజుల లోపల బూత్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళందరి పేర్లు మేము ఐడెంటిఫై చేశాము. వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకు ఒక ఫామ్ 12D అని ఇస్తారు. అంటే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ కావాలా లేకపోతే వచ్చి ఓటు వేస్తారా అనేది. పోస్టల్ బ్యాలెట్ కావాలనుకున్న వాళ్ళు ఆ 12D ఫామ్ ఫిలప్ చేసి మాకు ఇస్తారు. మళ్ళీ 12D ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చిన తర్వాత ఎలక్షన్కి ఒక రోజు ముందు లోపల టీమ్స్ని ఫామ్ చేసి, ఈ పోలింగ్ టీమ్స్నే ఫామ్ చేసి అలాంగ్ విత్ ప్రాపర్ సెక్యూరిటీతో 2 సార్లు వాళ్ళు ఎవరైతే అడ్రస్ ఇచ్చారో వాళ్ళ అడ్రస్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే పోస్టల్ బ్యాలెట్ మాకు కావాలని అడిగిన వాళ్ళు మనం పోస్టల్ బ్యాలెట్ తీసుకొని ఫస్ట్ టైం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తాం. వెళ్ళి సీక్రెసీ ప్రకారం వాళ్ళతో ఓటు పోస్టల్ బ్యాలెట్ వేసుకొని కవర్లో సీల్ చేసేసి ఆటోమేటిక్గా రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తుంది టీము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు లేకపోతే సెకండ్ టైం కూడా వెళ్ళడం జరుగుతుంది. సెకండ్ టైం కూడా వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఇంకా అడిషనల్ ఛాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. వీళ్ళందరికీ కూడా ఎప్పుడు వస్తారో అనేది కూడా వాళ్ళకి అఫీషియల్గా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. బట్ వాళ్ళు ఏంటంటే ఈ నోటిఫికేషన్ 5 రోజుల లోపల ఇప్పుడు ఆ ఫార్మ్ 12D తప్పనిసరిగా వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎవరైతే అప్లై చేసుకుంటారో ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు దగ్గర వీళ్ళు పోస్టల్ బ్యాలెట్ అడిగారు అని చెప్పి రాయడం కూడా జరుగుతుంది. వాళ్ళని అక్కడ మనము బికాస్ పోస్టల్ బ్యాలెట్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి రెగ్యులర్ ఓటింగ్ అలౌ చేయరు. ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా స్పష్టంగా జిల్లా అధికారులకు రిటర్నింగ్ ఆఫీసర్కు చెప్పడం జరిగింది. ఇది లాస్ట్ టైం కూడా ట్రై చేసాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసాం ఇది. ఆ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మొత్తం 501 మంది ఈ ఎవరైతే సీనియర్ సిటిజన్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఒక 173 మంది, అది తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఒక 540 మంది ఈ సర్వీసెస్ను వాడుకోవడం కూడా జరిగింది వాళ్ళు లాస్ట్ టైం.
సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి అవకాశం కూడా ఉంది కాబట్టి వాళ్ళని వినియోగించుకోమని మేము కోరుతున్నాం. అలాగే జిల్లా యంత్రాంగానికి కూడా మోడల్ కోడ్ను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని, ఏ రకమైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫెయిర్గా సిస్టమేటిక్గా ఎలక్షన్ కండక్ట్ చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది. రెగ్యులర్గా ఏవైతే ఐటీ అప్లికేషన్స్ మేము వాడుతున్నామో దానికి సంబంధించి వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ అడిషన్ వాళ్ళు ట్రైనింగ్ ఎవరైతే చేస్తారో ఆ ట్రైనింగ్స్ అన్ని కూడా మేము సూపర్వైజ్ చేస్తాం. ఇది కాకుండా కోవిడ్ను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అఫీషియల్స్ ఈ పోలింగ్ ప్రాసెస్లో పాల్గొంటారో, అంటే స్టాఫ్ కావచ్చు లేకపోతే అవుట్ సైడర్స్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా డబుల్ వ్యాక్సినేటెడ్ అయి ఉండాలి. అది దీస్ ఇన్స్ట్రక్షన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా వరకు ఇప్పటికే మనకి ఒక డోస్ వ్యాక్సిన్ అయిపోయింది, కొందరికి సెకండ్ డోస్ కూడా అయిపోయింది. కాబట్టి దీని ఒక ప్రయారిటీగా తీసుకొని హూ ఎవర్ ఈజ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్, అఫీషియల్ సైడ్ నుంచి కానీ, పోలింగ్ ఏజెంట్స్ కానీ, ఎలక్షన్ ఏజెంట్స్ కానీ, మా ఓన్ స్టాఫ్ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, అదర్ ఎంప్లాయీస్, అవుట్సోర్స్డ్ వర్కర్స్ అందరినీ కూడా డబుల్ వ్యాక్సినేటెడ్గా ఉండేటట్లు చూడమని క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక హెల్త్ వర్కర్ ఉంటారు. ప్రాపర్ థర్మల్ స్క్రీనింగు, శానిటైజేషను, మాస్క్, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యా, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ప్రతిపక్షాలు ఇసుక పేమెంట్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే బయట నుంచి తీసుకొచ్చి ఓటు వేస్తున్నారు అనేది ప్రతిపక్షాల నుంచి ఇస్తున్నారు. దీని మీద ఎలాంటి క్షేత్రస్థాయిలో సిబ్బంది మాట వినట్లేదు, పట్టించుకోవట్లేదు. బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దీని బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ 3 ఉన్నాయండి: నెల్లూరు, ప్రకాశము, కర్నూలు. అలాగే బార్డరింగ్ కాన్స్టిట్యున్సీస్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 133 మైదుకూరు, 125 రాజంపేట్. ఇవి 2 ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి బార్డర్లో ఉన్న కాన్స్టిట్యున్సీస్. ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్ ఇప్పటి నుంచే మనము చెక్ పోస్టులు పెట్టి సీల్ చేయమన్నాము. పైగా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను, ఈ సైలెన్స్ పీరియడ్ ఇప్పుడు 72 అవర్స్. ఇంతకుముందు 48 అవర్స్ ఉండేది, ఇప్పుడు 72 అవర్స్ సైలెన్స్ పీరియడ్. అంటే పోలింగ్ ముగిసిన టైం నుంచి బ్యాక్వర్డ్ 72 అవర్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దట్ విల్ బి, అది అప్పుడు వాళ్ళు క్యాంపెయిన్ అప్పటికి ఆపేయాలి. అంటే దట్ ఈస్ కమింగ్ టు 3 రోజుల ముందు 27th ఈవినింగ్ 7 o'clockకి క్యాంపెయిన్ విల్ స్టాప్. సైలెన్స్ పీరియడ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 27th ఈవినింగ్ 7 o'clock. అండ్ పోలింగ్ టైమింగ్స్ ఆర్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. మంచిదే కదా. ఇప్పుడు వీఆర్ ఇన్ ఏ పాండమిక్ సిచ్యువేషన్. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కమిషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్తో ఇవన్నిటిని డిస్కస్ చేసిన తర్వాత దే హ్యావ్ టేకెన్ ఆల్ దీస్ డెసిషన్స్. ఇంతకుముందు ఎప్పుడు మనము పబ్లిక్ మీటింగ్ అంటే 1000 దాటకూడదని ఎప్పుడు చెప్పలేదు కదా మనం. వై కమిషన్ హ్యాస్ టేకెన్ దట్ డెసిషన్ ఈజ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ పొలిటికల్ పార్టీస్ అండ్ everyone, taking this pandemic condition issue in the seriousness into consideration, they have taken this decision. And I should thank all the political parties. Yesterday they are, all of them, they have also agreed, yes, okay, then they said they will abide by all these conditions. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఏదైతే ఉందో ఈసారి, దట్స్ వై కమిషన్ హ్యాస్ గివెన్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఇట్ విల్ బి బ్యారికేడెడ్ అండ్ పోలీస్ ఫోర్స్ విల్ బి దేర్ ఫర్ ఈచ్ మీటింగ్. దట్స్ వాట్ ఐ టోల్డ్ ఎస్టర్డే వెరీ క్లియర్లీ టు ద senior police officials. It is our responsibility now. We have to ensure that the area is cordoned off, police personnel are there, and we should ensure that not more than 1,000 should enter into that premises. It will be their responsibility now. Okay, it's there. If you see the notification, press note lo chala clear ga commission ichina notification lo undi. It will be cordoned off and the cost will be, has to be borne by the political party. That is also there, very clearly it is there.
and it will be supervised and monitored by the police officials. ఏంటండి వాట్ ఈస్ దిస్ ఈఓటీ? తెలంగాణ వాళ్ళు యాప్ డెవలప్ వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్ కలిసి యాప్ తయారు చేయాలి. అది ఇంకా ఎలక్షన్ కమిషన్ పంపిస్తున్నాం. అది ఓకే, ఆన్లైన్లో ఆన్లైన్ ఓటింగ్ నిన్న ఇప్పటి వరకు అటువంటివి ఏమి లేవండి. ఛానల్స్ లేదు అటువంటివి యాజ్ ఫార్ యాజ్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ దేర్ ఆర్ నో సచ్ ప్రపోజల్స్. దెర్ ఆర్ డిఫరెంట్ ఐటీ అప్లికేషన్స్. సివిజిల్ అని ఒకటి ఉంది, సువిధ అని ఒకటి ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా నామినేషన్ వేయచ్చు అనేది ఇప్పుడు కొత్తగా ఉంది కదా. ఎలాగో దే కెన్ ఫిల్ అప్ ఎంటైర్ థింగ్, దే కెన్ పే ఆన్లైన్ ఆల్సో, అండ్ ఫైనలీ దే కెన్ సబ్మిట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి ఇప్పుడు. తర్వాత దెన్ 1950 అవర్ ఓన్ కాల్ సెంటర్ ఉంది, దట్ ఇది పాయింట్ ఆఫ్ టైం కంప్లైంట్కి సంబంధించి. తర్వాత లాస్ట్ టైం దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పినట్లు విలేజ్ వాలంటీర్స్ మీరు అన్నారు కదా ఇష్యూ, దట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడే చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది జిల్లా అధికారులకు. దే షల్ నాట్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఎలక్షన్ ప్రాసెస్. దోస్ ఇన్స్ట్రక్షన్స్ వీ హ్యావ్ గివెన్ వెరీ క్లియర్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. యుద్ధానికి సిద్ధం అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఏంటో మేమేంటో తెలుసుకుంటాం అన్నట్టుగా మాట్లాడాడు. దాన్ని ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆయన కడప పార్లమెంట్ నుంచి, అదేవిధంగా పులివెందల అసెంబ్లీ నుంచి ఆయన తల్లిగారైనటువంటి విజయమ్మ గారు మొట్టమొదటిసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండగా ఆయన మొట్టమొదటి ఎన్నికల్లో ఎవరిని కలుపుకోకుండా సింగిల్గా ఎన్నికలకి వెళ్ళి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ని, తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా లేకుండా 5,35,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎన్నికల్లో కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 67 మంది శాసనసభ్యులతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో అవతరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో సింగిల్గానే ఆయన పోటీ చేసి 151 సీట్లతో ఈ దేశంలోనే అత్యంత బలమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా నిరూపించుకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన తర్వాత 3 సంవత్సరాలకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించాడు. ఈరోజు నువ్వు గెలిచింది ఏంటంటే నువ్వు 2 చోట్ల ఓడిపోయావు శాసనసభ్యుడిగా పోటీ చేసి. ఇదొక దేశంలోనే ఒక పార్టీ పెట్టి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి అరుదైనటువంటి రికార్డు నీ సొంతమైంది. ఇప్పుడు ఒక జెడ్పీటీసీలో 2 జెడ్పీటీసీలో గెలిచాడంట, ఒక 160 మంది 170 మంది ఎంపీటీసీలు గెలిచారంట. 10,000 మంది ఎంపీటీసీలు ఉంటే 160-170 మంది ఎంపీటీసీలు గెలిచారంట. ఇది ఆయన బలం అంట. దీన్ని ఏదేదో ఊహించేసుకుని జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి